డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోద్దు మిత్రులారా. మనము విద్యా దృక్పథాలలో ఇది 5వ వీడియో గురించి చూస్తున్నాం. మిగతా 4 వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోల యొక్క లింక్ ఇస్తాను. వాటిని క్లిక్ చేసి ఆ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వీడియోలు కూడా చూడండి. ఓకేనా? ఇక మనం 4th వీడియోలో మనం ఏం చెప్పుకుందాము అని అంటే, ప్రాచీన కాలంలో విద్యా విధానం యొక్క లక్ష్యాల గురించి మనం మాట్లాడినాం. సో అయితే ప్రాచీన కాలంలో విద్యా విధానంలో భాగంగా గురుకుల విద్యా విధానం అనేది చాలా ఎక్కువగా ఉండేది, చాలా ఫేమస్గా ఉంది. సో కాబట్టి మనము ఈ ప్రాచీన భారతదేశంలో విద్యా విధానం అంటే గురుకుల విద్యా విధానం అని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం ఈ వీడియోలో గురుకుల విద్యా విధానం ఏదైతే ఉందో ఈ గురుకుల విద్యా విధానాన్ని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంతకీ గురుకుల విద్యా విధానం అంటే ఏంటి అని గమనించినట్లయితే, జనావాసాలకు దూరంగా గురువుగారు ఏర్పాటు చేసుకున్నటువంటి గృహాన్నే గురుకుల ఆశ్రమం అని అంటారు. అంటే గురువుగారు ఏం చేస్తారు అంటే, విద్యార్థులకు విద్యను బోధించడానికి జనావాసాలకు దూరంగా అడవులలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశ్రమమే గురుకుల ఆశ్రమము. అంటే గురువుగారి యొక్క గృహమే గురుకుల ఆశ్రమంగా విరాజిల్లేది అని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా? అయితే ఈ యొక్క గురుకుల విద్యా విధానంలో ప్రధానంగా విద్య అనేది ఆశ్రమాల్లో కొనసాగుతుందని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మరి అయితే ఈ ఆశ్రమాల విద్యా విధానం అనేది చాలా కఠినంగా ఉంటుంది. మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు విద్య అనేది అంటే వ్యక్తి యొక్క జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజిస్తాం. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం చెప్పుకున్నాం. సో కాబట్టి మొట్టమొదటి ఆశ్రమం బ్రహ్మచర్య ఆశ్రమం ఏదైతే ఉందో, విద్యార్థి బ్రహ్మచర్య ఆశ్రమంలో గురువుగారి దగ్గర విద్యను అభ్యసిస్తాడు. ఇలా గురువుగారి ఆశ్రమంలో విద్యను అభ్యసించేటువంటి ఈ విధానానికే గురుకుల విధానము అని మనం ప్రధానంగా చెప్తాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి కూడా గురువుగారి దగ్గర, అంటే ఇక్కడ విద్యను ఏదైతే ఉందో విద్యను ప్రారంభం అంటే వేద విద్యలో విద్యను అభ్యసించడానికి ఒక ఉత్సవం జరుపుతారు. ఈ ఉత్సవాన్ని ఏమంటారంటే ఉపనయనము అని మనం ప్రధానంగా పిలుస్తాం. ఈ ఉపనయన కర్మ ప్రధానంగా బ్రాహ్మణులకు 8 సంవత్సరాల వయసులో, క్షత్రియులకు 10 సంవత్సరాల వయసులో, తర్వాత వైశ్యులకు 12 సంవత్సరాల వయసులో జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు తమ యొక్క కుమారుణ్ణి ఈ యొక్క ఉపనయన కర్మను జరిపి గురువుగారి ఆశ్రమానికి పంపించే ఈ యొక్క కార్యక్రమాన్నే ఉపనయన కార్యక్రమం అని మనం ప్రధానంగా పిలుస్తాం. దీన్నే విద్యా ప్రారంభోత్సవం అని పిలుస్తారు. ఈ ఉపనయన కార్యక్రమం తర్వాత ఈ యొక్క విద్యార్థి గురువు దగ్గరనే ఆశ్రమంలో నివసిస్తూ ఉంటాడు కాబట్టి ఇది గురుకుల ఆశ్రమంగా ప్రసిద్ధి చెందింది. అయితే గురువుగారు శిష్యుణ్ణి చాలా ప్రేమానురాగాలతో కొడుకు వలె చూసుకోవడం జరుగుతుంది ఈ ఆశ్రమంలో. తర్వాత విద్యార్థి యొక్క సామర్థ్యాలను, విద్యార్థి యొక్క అభిరుచులను గురువు దగ్గర ఉంటాడు కాబట్టి గురువు అతన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా పరిశీలిస్తూ అతను ఏ విద్యకైతే సరిపోతాడో అతనికి ఆ విద్యాబుద్ధులు నేర్పడం జరుగుతుంది గురుకుల విద్యా విధానంలో అని మనం గమనించాలి మిత్రులారా. ఓకేనా? అయితే ఈ యొక్క గురుకుల విద్యా విధానంలో శిష్యుడు అంటే ప్రాక్టికల్ విద్యను అంటే ఆచరణాత్మక విద్యను అభ్యసిస్తూ ఈ యొక్క గురువుగారి దగ్గర విద్యను అభ్యసించేటువంటి ఈ విధానమే గురుకుల విద్య అని మనం ప్రధానంగా పిలుస్తాం. గురువు విద్యార్థులకు ఆదర్శమూర్తిగా భావించబడతాడు. ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థులందరూ కూడా గురువుని ఒక దేవునిగా ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనే ఈ అంశాలన్నీ కూడా గురుకుల ఆశ్రమం నుంచే ఉద్భవించాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తల్లిదండ్రులు గురువులపై సంపూర్ణ విశ్వాసంతో తమ పిల్లల్ని గురువుగారి ఆశ్రమానికి పంపించడం జరుగుతుంది గురుకుల ఆశ్రమంలో. ఓకేనా? ప్రభుత్వ నియంత్రణ అనేది ఈ ఆశ్రమాల మీద ఉండదు. ఈ గురుకుల ఆశ్రమాలు అనేవి స్వతంత్రంగా పనిచేస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఓకేనా? మరి అయితే ఈ యొక్క గురుకుల ఆశ్రమాలు ఏవైతే ఉంటాయో గురుకుల ఆశ్రమాల్లో విద్యార్థి శిష్యరికాన్ని సేకరించిన తర్వాత అతన్ని అంతేవాసి అని పిలవడం జరుగుతుంది. అంటే శిష్యుడైనటువంటి విద్యార్థిని అంతేవాసి, ఇతన్ని గురుకులవాసి అని కూడా పిలుస్తారు. ఈ యొక్క గురుకుల ఆశ్రమంలో విద్యార్థి చాలా కఠినమైన నియమ నిబంధనలు పాటిస్తూ, కఠినమైన బ్రహ్మచర్యాన్ని ఆశ్రయిస్తూ, గురువుగారికి శుశ్రూషణ మరియు సేవలు చేస్తూ విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క గురుకుల ఆశ్రమం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత వారసత్వ లక్షణాలను పరిగణలోనికి తీసుకొని
విద్యార్థి యొక్క అభ్యాస సామర్థ్యాల ఆధారంగా గురువు గారు విద్యను విద్యార్థులకు అందించడం జరుగుతుంది గురుకుల ఆశ్రమంలో. తర్వాత గురువు శిష్యుని యొక్క ప్రవర్తన, నేర్చుకునే సామర్థ్యాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాడు గురుకుల ఆశ్రమంలో అని గుర్తుపెట్టుకోవాలి. మరైతే విద్యా లక్ష్యాలు ఏంటి మరి ఈ గురుకుల ఆశ్రమంలో లేదా వేద విద్యం యొక్క విద్యా లక్ష్యాలు ఏంటి అంటే మనం గత వీడియోలో చర్చించుకున్నాం. మళ్ళీ ఒకసారి చూద్దాం. వ్యక్తిగత ప్రగతిని లక్ష్యంగా తీసుకుని విద్యా బోధన సాగించేవారు. అంటే గురువు విద్యార్థి యొక్క సాధన ఎలా ఉంది, సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా అభ్యసిస్తున్నాడు, ఇలా వ్యక్తిగత ప్రగతి ఏదైతే ఉందో ఆ వ్యక్తిగత ప్రగతిని పరిగణలోనికి తీసుకొని విద్యను బోధించడం జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. మరి విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే మోక్ష సాధన. ముఖ్యంగా వేద విద్య యొక్క ప్రధాన లక్ష్యం అని మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడిగితే మోక్షాన్ని సాధించడం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఒక రకంగా చెప్పాలంటే ఈ మోక్ష సాధన ఏమంటారంటే ఆధ్యాత్మిక శ్రేయస్సును సాధించడం అని పిలుస్తారు. మరైతే భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రపంచం గురించి అవగాహన కలిగిస్తారు. గురుకుల ఆశ్రమంలో వ్యక్తి ఏ విధంగా జీవించాలి అంటే ఇది భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచం అంటే వ్యక్తి తను తాను తెలుసుకోవటం, తర్వాత వ్యక్తి మరణించిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, తర్వాత ఆత్మ తిరిగి మరలా పునర్జన్మ ఎలా పొందుతుంది ఇత్యాది అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి గురించి కూడా ఈ యొక్క గురుకుల ఆశ్రమాల్లో బోధించడం జరుగుతుంది గురుకుల విద్యా విధానంలో అని గమనించండి. విద్య ద్వారా నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు, మతపరమైన కట్టుబాట్లపై దృష్టి పెట్టేవారు. ఈ యొక్క విద్య ద్వారా ఏదైతే విద్య ఉందో విద్య ద్వారా నైతిక విలువలు బోధిస్తారు, సామాజిక బాధ్యతలు బోధిస్తారు. ఏ విధంగా వ్యక్తి నియమానుసారంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తిస్తే అతనికి మంచి పేరు వస్తుంది సమాజంలో. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా మతపరమైన కట్టుబాట్ల గురించి కూడా ఈ గురుకుల విద్యా విధానంలో బోధించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ది సేమ్ టైం గురుకుల విద్యా విధానంలో భవిష్యత్తులో విద్యార్థి గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం వంటి దశలలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి అనే అంశాలన్నింటినీ కూడా ఇక్కడ బోధించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే విద్య యొక్క లక్ష్యం సత్కార్యం, సత్ప్రవర్తన అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి పాఠ్యాంశాలు ఏంటి? ఏది వేద విద్యా విధానంలో లేదా గురుకుల ఆశ్రమాలలో పాఠ్యాంశాలుగా వేటిని బోధించేవాళ్ళు అని అంటే ప్రధానంగా వేదాలు, ఉపనిషత్తులు బోధించేవాళ్ళు. అంటే వేదాలకు వ్యాఖ్యానమే ఉపనిషత్తులు. సో కాబట్టి ఈ యొక్క వేదాలు, ఉపనిషత్తులు ఏవైతే ఉంటాయి ఇవి ప్రధాన పాఠ్యాంశాలకు ఉండేవి వేద విద్యా విధానంలో అని గమనించండి. వీటితో పాటుగా భాష, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సును కూడా బోధించేవారు. గురుకులాశ్రమాల్లో వేదాలు, ఉపనిషత్తులతో పాటుగా అదనంగా బోధించే అంశాలు ఏంటి? భాష, వ్యాకరణం, జ్యోతిష్యం, ఛందస్సు వీటన్నిటిని బోధించేవారు. ఇవే కాకుండా వ్యక్తిని సమాజానికి అవసరమైన వ్యక్తిగా, పౌరునిగా తీర్చిదిద్దడానికి సమాజానికి అవసరమైన విద్యను కూడా గురుకుల ఆశ్రమాల్లో బోధించడం జరుగుతుంది అని గమనించండి. తర్వాత విద్యార్థుల క్షేమానికి, మానసిక వికాసానికి ఉపకరించే శాస్త్రాలను గురువు బోధించేవారు. విద్యార్థుల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత మానసిక వికాసం, సైకలాజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్కు ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా గురువు గారు బోధించడం జరుగుతుంది ఈ యొక్క వేదకాలంలో. తర్వాత ఈ యొక్క వేదకాలము లేదా గురుకుల ఆశ్రమాలలో బోధనా విధానం ఎలా ఉండేది, బోధనా మాధ్యమం ఎలా ఉండేది అని గమనించినట్లయితే వేదాలు అనేవి ముఖ్యంగా సంస్కృత భాషలో రాయడం జరిగింది. సో కాబట్టి సంస్కృత భాషలో బోధన అనేది కొనసాగింది. ఎట్ ది సేమ్ టైం ఈ యొక్క బోధనా విధానం ఏదైతే ఉందో మౌఖికంగా ఉండేది. ముఖ్యంగా వేదాలు అపౌరుషేయాలు. అపౌరుషేయాలు అంటే వేదాలు ఎవరి చేత లిఖించబడినవి అంటే డైరెక్ట్గా తపస్సు చేసే దేవతల నుంచి మునుల ద్వారా, ఆ మునులలో ముఖ్యమైన వ్యక్తి వేదవ్యాసుడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాయబడిన గ్రంథము ఋగ్వేదము అని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరంలోనే రాయబడిన గ్రంథము ఋగ్వేదం అని గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఈ యొక్క వేదాలు ఏవైతే ఉంటాయో ఈ వేదజ్ఞానం ముఖ్యంగా మౌఖికంగా బోధించడం జరుగుతుంది. ముఖ్యంగా ఉపన్యాస పద్ధతి ద్వారా బోధించేవారు. ఎప్పుడైనా సరే ఈ వేద విద్యా విధానం ఏదైతే ఉన్నది ఉపన్యాస పద్ధతి ద్వారా బోధించేవారు. దీన్ని లెక్చర్ మెథడ్ అని కూడా పిలిచేవారు. ఈ ఉపన్యాస పద్ధతిలో బోధనా విధానం అనేది ప్రధానంగా 3 రకాలుగా జరుగుతుంది. అంటే అభ్యసనం అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఏంటి 3 రకాలు అని అంటే అందులో మొట్టమొదటిది శ్రవణం, రెండవది ఏంటంటే మననం, మూడవది ఏంటంటే నిధిధ్యాసనం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనే 3 ప్రక్రియల ద్వారా ఈ యొక్క ఉపన్యాస పద్ధతి అనేది కొనసాగుతుంది అని మీరు గమనించండి మిత్రులారా. శ్రవణం, మననం, నిధిధ్యాసనం
అనే 3 ప్రక్రియల ద్వారా ఉపన్యాస పద్ధతి కొనసాగుతుందని గమనించాలి మిత్రులారా. ఓకేనా? మరైతే శ్రవణం అంటే ఏంటి? అంటే శ్రద్ధగా వినడం. అంటే ఉపాధ్యాయుడు ఈ వేదాలలో, ఉపనిషత్తులలో, తర్వాత భాషకి, ఛందస్సుకి, వ్యాకరణం వీటన్నిటిని చెప్పేటప్పుడు మౌఖిక పద్ధతి ద్వారా బోధిస్తాడు కాబట్టి ఈ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క చాలా శ్రద్ధగా వినాలి. అయితే మరి అందరు విద్యార్థులు ఏకసంధాగ్రహులు కాదు కదా. ఏకసంధాగ్రహులు అంటే ఒక్కసారి చెప్పిన వెంటనే గ్రహించే వాళ్ళని ఏకసంధాగ్రహి అని అంటారు. సో అందులో ఒక ఉత్తమ చాలా తెలివైనటువంటి విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పినట్టు, గురువు చెప్పిన అంశాలను చాలా సింపుల్గా త్వరగా గ్రహిస్తాడు. అటువంటి విద్యార్థి ఏం చేస్తాడంటే గురువు చెప్పినటువంటి అంశాలన్నింటినీ విని మిగతా విద్యార్థులందరికీ కూడా బోధిస్తాడు. ఇలా తెలివైన విద్యార్థి సమక్షంలో మిగిలిన విద్యార్థులు నేర్చుకోవడాన్ని ఏమంటారు అని అంటే మానిటోరియల్ సిస్టమ్ అని మనం ప్రధానంగా పిలుస్తాం. సో కాబట్టి ఈ మానిటోరియల్ సిస్టమ్ని గమనించినటువంటి బ్రిటిష్ అధికారి అయినటువంటి బెల్ అనే విద్యావేత్త మన వేదాలను, మన వేద విద్యా విధానంలో ఉన్నటువంటి ఈ మంచి లక్షణాన్ని గమనించి బ్రిటిష్ విద్యా విధానంలో ప్రాథమిక విద్యా వ్యాప్తికి బాగా కృషి చేశాడు ఇంగ్లాండ్లో. కాబట్టి దీనికి బెల్ సిస్టమ్ అనే పేరు కూడా వచ్చింది అని గమనించండి. అంటే మన భారతీయ విద్యా విధానము చాలా ఉన్నతమైనటువంటి విలువలను కలిగి, ఉన్నతమైన సంస్కృతిని కలిగినటువంటి విద్యా విధానము మన భారతీయ విద్యా విధానం అని గమనించండి మిత్రులారా. ఓకేనా? సో కాబట్టి శ్రవణం అంటే చాలా శ్రద్ధగా వినడం, మననం అంటే విన్నదాన్ని గుర్తుకు తెచ్చుకోవడం. ఇలా గుర్తుకు తెచ్చుకునే క్రమంలో అనేక సందేహాలు వస్తాయి. ఇలా వచ్చిన సందేహాలను తోటి విద్యార్థుల సహాయంతో కానీ, గురువుగారి సమక్షంలో కానీ ఆ సందేహాన్ని నివృత్తి చేసుకొని దాన్ని మరలా ఉచ్చరించడాన్ని ఏమంటారంటే మననము అంటారు. నిధిధ్యాసనం అంటే ఏంటి? ఇలా సందేహాలు వచ్చి మా సందేహాలు నివృత్తి చేసుకున్న తర్వాత అలా నేర్చుకున్నటువంటి విషయాన్ని మరలా ఉచ్చరించి ఆ విషయాన్ని మధ్యలో భద్రపరచుకోవడాన్ని ఏమంటారంటే నిధిధ్యాసనం అని మనం ప్రధానంగా పిలుస్తాం. ఈ విధంగా ఈ ఉపన్యాస పద్ధతి అనేది ఏదైతే ఉందో ఈ ఉపన్యాస పద్ధతి అనేది శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనే 3 అంశాల ద్వారా ఈ యొక్క ఉపన్యాస పద్ధతిలో బోధించడం జరుగుతుంది. ఇది బోధనా విధానం ప్రాచీన కాలంలో. ఓకేనా? సో అంటే ఒక రకంగా మానిటోరియల్ సిస్టము, ఉపన్యాస పద్ధతి ఇవన్నీ కూడా ప్రాచీన భారతదేశంలో ఉన్నవి అని గుర్తుపెట్టుకోవాలి. ఇదే కాకుండా ప్రశ్నోత్తర పద్ధతి అంటే ప్రశ్న సమాధాన పద్ధతి అనేది కూడా ఉంది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే భగవద్గీత టీచింగ్ మెథడ్ అని కూడా పిలుస్తారు. అంటే ప్రశ్న వేయటం, గురువుగారు సమాధానం చెప్పడం, లేదా గురువుగారు ప్రశ్న వేస్తే విద్యార్థులు తమకు ఉన్నటువంటి జ్ఞానంతో సమాధానం చెప్పడం, సమాధానం చెప్పలేకపోతే దానికి ఉప ప్రశ్న వేసి విద్యార్థుల దగ్గర నుంచి సమాధానం రప్పించే పద్ధతే ఈ ప్రశ్నోత్తర పద్ధతి అని మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో ఇదంతా కూడా ప్రధానంగా చెప్తాం. ఇక తర్వాత మనం విద్యా ప్రారంభ ఉత్సవం ఏదైతే ఉందో దాన్ని ఉపనయన కార్యక్రమం అంటారు. తర్వాత విద్యా ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఇలా ఈ విద్యా ముగింపు కార్యక్రమం ఏంటంటే కాన్వకేషన్ అని మనం ప్రధానంగా పిలుస్తాం. దీన్ని ఉపసంపద అని కూడా మనం ప్రధానంగా వినడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో అంటే గురువు శిష్యుడు విద్య పూర్తయిందని నిర్ధారించుకునే కార్యక్రమమే ఈ యొక్క విద్యా ముగింపు లేదా కాన్వకేషన్. తర్వాత ఈ విద్య పూర్తయిన తర్వాత మౌఖిక పరీక్షలు, తర్వాత ఇతర పరీక్షలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది అని గమనించండి. తర్వాత ఈ పరీక్షలు ఏవైతే ఉంటాయో వీటిని పూర్తి చేసినటువంటి విద్యార్థి ఎవరైతే ఉంటాడో ఆ విద్యార్థి జీవితాన్ని ముగించి గృహస్థాశ్రమంలో అడుగు పెడతాడు. ఇలా విద్య ముగింపు ఉత్సవాన్ని ఏమంటారంటే కాన్వకేషన్, స్నాతకోత్సవంతో మనం ప్రధానంగా పిలుస్తాం. ఓకేనా? మరి గురుకులాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే విద్యార్థుల యొక్క శీల నిర్మాణానికి తోడ్పడతాయి. అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది. విద్య యొక్క నాణ్యత కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. తర్వాత తక్షశిల, వారణాసి వంటి విశ్వవిద్యాలయాలు గురుకుల ఆశ్రమాలుగా అత్యంత ప్రసిద్ధి చెందినాయని గుర్తుపెట్టుకోండి. గురుకుల పద్ధతి ఆధారంగా బెల్ సిస్టమ్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ బెల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టడం జరిగింది అని గమనించండి. ఇదంతా కూడా గురుకుల విద్యా విధానం, దాని యొక్క లక్షణాలు అని మీరు గమనించండి మిత్రులారా. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. ఓకేనా? సో ఇటువంటి మంచి వీడియోల కోసం మీరు నా ఛానల్ ఫాలో కాండి. ఓకేనండి? సో థ్యాంక్ యూ అన్న.